వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 17.69% పోలింగ్ నమోదైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అటు సినీ ప్రముఖులు కూడా తెల్లవారుజామునే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకున్నారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. తమిళనాడులో మొత్తం 5,67,7,380 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల్లో 3,025 సమస్యాత్మక ప్రాంతాలుంటే 5,049 పోలింగ్ స్టేషన్స్ అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. 3 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగా 8,300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే అటు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చూస్తే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 18.76% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతలో 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక వీటిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి 8,000 పోలింగ్ కేంద్రాలు గుర్తించి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో 18.76% వరకు పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఓటర్లు. అలాగే ప్రశాంతంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఓటింగ్ కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే తమిళనాడులో కూడా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యంలో భాగం కావాలని ఓటర్లకైతే పిలుపునిస్తున్నారు. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్లో 18.76% పోలింగ్ నమోదైంది. అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు కట్టారు ఓటర్లు. సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు తమిళనాడులో కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద రజనీకాంత్, అలాగే సీఎం స్టాలిన్, ఇలా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వేసుకున్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యంలో తమ హక్కు నిలబెట్టుకోవాలంటూ కూడా వారు పిలుపునిస్తున్నారు. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా మనం తమిళనాడులో చూస్తే 17.69% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 18.76% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. భారీ భద్రత మధ్య ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అలాగే ఓటర్లు కూడాను, సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం తమిళనాడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే తమిళనాడు పశ్చిమ బెంగాల్లో అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతుంది. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఓటర్లు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరుతూ ఉన్నారు. తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు చూస్తే 17.69% పోలింగ్ నమోదైంది. అలాగే పశ్చిమ బెంగాల్లో 18.76% పోలింగ్ నమోదవడం జరిగింది. ఓటు వేసి ప్రజాస్వామ్యంలో భాగం కావాలని ఓటర్లకు పిలుపునిస్తూ ఉన్నారు రాజకీయ సినీ ప్రముఖులంతా కూడా మనం చూడొచ్చు. తమిళనాడులో సినీ హీరో రజనీకాంత్, అలాగే సీఎం స్టాలిన్, అలాగే ఖుష్బు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తమిళనాడులో ఇప్పటి వరకు చూసుకుంటే, పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే 18% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అలాగే తమిళనాడులో చూసుకుంటే 17.69% వరకు కూడా పోలింగ్ నమోదవడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా టీవీకే చీఫ్ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. సాయంత్రం ఇంకో 2 గంటల వరకు కూడా పోలింగ్ ఎక్కువగా కొనసాగించాలంటూ కూడా ఆయన అయితే ఒక లేఖను రాయడం జరిగింది. చాలా వరకు కూడా రావడం జరుగుతుంది. చాలా మంది కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో రావాలంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇంకో 2 గంటలు ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కి అయితే టీవీకే చీఫ్ విజయ్ ఒక లేఖను కూడా రాయడం జరిగింది.
రైట్గా తమిళనాడు ఉదయం మనం చూసుకుంటే 17.69% వరకు కూడాను పోలింగ్ నమోదవడం జరిగింది. మనం చూడొచ్చు రాజకీయ సినీ ప్రముఖులు కూడాను అలాగే క్రికెటర్స్ కూడాను తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తమిళనాడు సీఎం స్టాలిన్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మనం ఇంకో బాక్స్ లో చూడొచ్చు క్రికెటర్ అశ్విన్ తన కుటుంబంతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యంలో భాగం కావాలంటూ కూడాను సినీ రాజకీయ ప్రముఖులంతా కూడాను ఒక విన్నపాన్ని అయితే వేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు తమిళనాట కూడాను అలాగే సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం స్టాలిన్ కావచ్చు, అలాగే సినీ హీరోలు రజనీకాంత్, అలాగే ఖుష్బు, అలాగే క్రికెటర్ అశ్విన్ కూడాను ఓటు రావడం జరిగింది. వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.